ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ చక్కటి అవకాశాన్ని దయచేసిన దేవాతి దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖన భాగాన్ని మనం చూసుకుందాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 3వ వచనం నుంచి గమనించినట్లయితే, ఒకడు దేవుణ్ణి ప్రేమించిన యెడల అతడు దేవునికి ఎరుకైన వాడే. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము లోకమందు విగ్రహము వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. ఈ యొక్క వచనాన్ని మనము గమనించినట్లయితే, ఈ యొక్క పౌలు భక్తుడు మాట్లాడుతూ వస్తూ వచ్చినాడు. ఏమని అని మనము చూసినట్లయితే, ఒకడు తనకేమైనను తెలుసుకొని ఉంటే ఒకడు దేవుని ప్రేమించిన యెడల అతడు దేవునికి ఎరుకైన వాడే. ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు అంటే ఆ యొక్క వ్యక్తి దేవుణ్ణి ప్రేమించడము అంటే కొన్ని రకాలైనటువంటి ప్రేమలు దేవునిలో చూపించేవారు ఉంటారు. పైకి భక్తి కలిగిన వారి వల్ల చూపిస్తూ ఉంటారు, లేట ఆదివారపు క్రైస్తవుల వల్ల, ఆచార భక్తుల వలె ఈ విధముగా దేవుని ఎడల అనేకమైనటువంటి ప్రేమలు వ్యక్తపరుస్తున్న వారు చాలామంది ఉంటారు. ఇక్కడ మాట్లాడుతున్న ప్రేమ ఏంటి అని మనము గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రేమ అంటే ఆయన నీ కొరకు మరణించాడు, నీ కొరకు తిరిగి లేచాడు, నీ కొరకు ఏదేది చేశాడో ఆ యొక్క ప్రేమను నువ్వు కనుగొన్నప్పుడు నీకు యేసుక్రీస్తు ఎవరో నీకు ఎరుకై ఉన్నది. ఆ విధముగా ఎరుకై ఉన్న తర్వాత యేసుక్రీస్తు అంటే ఏంటో నీకు తెలిసిన తర్వాత కింది వచనాన్ని మనం గమనించినట్లయితే, కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము లోకమందు విగ్రహము వట్టిదనియో దేవుడు తప్ప వేరొకడు లేడనియో. ఇది గమనించినట్లయితే ఈ విధముగా దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉంటాడు. లోకములో విగ్రహములు వట్టి, విగ్రహములు అర్పించిన వాటిని తినకూడదు అని ఇక్కడ మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు. దీని విషయమును తీసుకొని అనేకమైనటువంటి సేవకులు లేక విశ్వాసులు గమనిస్తూ ఉంటారు. ఆ విగ్రహములలో ఏది లేదు, తింటే ఏం కాదు, తినొచ్చు అని మాట్లాడుతూ వస్తూ ఉంటారు. కానీ పై వచనాన్ని మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు ప్రేమ ఎరుకైన వాడు అంటే లోతైనటువంటి యేసుక్రీస్తును నిజముగా నమ్మినవాడు అనుకుంటాడు, నిజమే ఈ లోకములో ఉన్నదంతయు వ్యర్థము, దేవుడు ఒక్కడే అని గ్రహిస్తాడు. కానీ వారు చేసే క్రియలను బట్టి ఎగ్జాంపుల్ అనేకమైనటువంటి విగ్రహాల దగ్గరికి ఇది ఒట్టిదు అని ఒక సేవకుడు, ఒక దైవ సేవకుడు ఆ యొక్క భోజనాన్ని భుజించాడు అనుకో, మిగతా విశ్వాసులు ఎలా ఫీల్ అవుతారు? ఇదిగో దైవ సేవకుడు అక్కడున్న విగ్రహాల కాడ పెట్టింది అదేం లేదని అది నీ మనసుకు తెలుసు, కానీ నిన్ను చూస్తున్న విశ్వాసి బలహీనపరచబడతాడు. ఒక విశ్వాసిని ప్రవర్తన ద్వారా, నీ ఆలోచన విధానము ద్వారా బలహీనపరచబడి, ఆ విశ్వాసి ఆ సేవకురాలు ఆ పాస్టమ్మని తింటుంది కాబట్టి మేము తినడంలో తప్పు లేదు అని వారు గ్రహిస్తారు. కాబట్టి ఆ యొక్క వ్యక్తిని ప్రవర్తనను బట్టి బలహీనపరచబడి నరకానికి వెళ్ళే మార్గములో ఉంచాడు కదా. కాబట్టి అలాంటి మార్గములో నడిపించబడకుండానట్లు దేవుడు అంటున్నాడు, ఈ లోకంలో ఒక్కరు రక్షించబడితే పరలోకమందు దేవతలు సంతోష గానములు స్తుతులు చెల్లిస్తాయని దేవుని మాటలు తెలియజేస్తూ ఉంటున్నాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానమును ఏ విధముగా ప్రవర్తించాలో, ఏ విధముగా నేర్చుకోవాలో, ఏ విధముగా ఉండాలో అని తెలుసుకున్నప్పుడు నీ యొక్క ఆలోచన విధానము, నీ యొక్క నడిపింపు సరైనటువంటి మార్గములో ఉండడానికి సిద్ధముగా ఉంటుంది. కాబట్టి అట్టి నడిపింపు, అట్టి హృదయము కొరకు నువ్వు ప్రయాసపడులాగున ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ఎంతోమంది విగ్రహాల వైపుకు అంత్యకాలంలో మళ్లించబడుతూ విగ్రహముల కాడ భుజిస్తున్న వారు ఎంతోమంది ఉంటున్నారు. కాబట్టి దేవుడికి నచ్చని ఒకే ఒక విషయం, విగ్రహారాధన, విగ్రహాలకు అర్పించిన బలులను కూడా స్వీకరించడానికి వీలేదు. కాబట్టి అలాంటి మార్గంలో వెళ్ళి అనేకమైనటువంటి వారిని తప్పుడు మార్గంలో తప్పుడు బోధల చేత బోధించే కన్నా దేవుని సన్నిధిలో ఆయన మనస్సు ఏంటో గ్రహించి
దేవుని సన్నిధిలో బలమైనటువంటి నమ్మకమైనటువంటి వారి వలె దేవుని పరలోక రాజ్యానికి అనేకులకు సిద్ధపరిచే రీతిలో ఉండులాగున ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్కరం ఏకీభవించినట్లయితే, పరలోకమందున మా తండ్రి, నిజముగా ప్రభా, ఈ లోకములో ఉన్నదంతయు వట్టిదే, కానీ అయ్యా మీ మాటలు సెలవిస్తుంటున్నాయి. అయ్యా, ఒక్కని విశ్వాసమును బట్టి ఒకడు బలహీనపరచబడకుండానట్లు చూసుకొనుడి అని మీ మాటలు తెలియచేస్తూ ఉంటున్నాయి. నిజముగా తండ్రి, నీ కృప ద్వారా నీ జ్ఞానము కలిగి మీరు నీ సన్నిధిలో నడవగలిగిన కృప, అటు ధన్యతను మాకు మీరు అనుగ్రహిస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.